హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు టెక్స్ట్ బుక్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుండి 5వ తరగతి 6వ తరగతి 7, 8 తరగతుల పాఠం పేరు, కవి పేరు, ఇతివృత్తం, ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇవి ఖచ్చితంగా ఒకసారి విన్నామనుకోండి మనకు 2 మార్కులు ఎక్కడికి వెళ్ళదు. టెట్లో అయినా డిఎస్సిలో అయినా ఖచ్చితంగా 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. లెసన్ పేరైనా అడుగుతారు, లేకుంటే ఇతివృత్తం, ప్రక్రియ అడుగుతారు. మనం 4వ తరగతి చూద్దాం. ఫస్ట్ 4వ తరగతి ఎస్సీఆర్టీ తెలుగు టెక్స్ట్ బుక్. ఫస్ట్ సంసిద్ధ పాఠాలు ఉంటాయి. ఇవి దేని గురించి అంటే చదవడం, రాయడం. ఇవి ఎప్పటి నుండి అంటే జూన్, జూలై మాసాల్లో నేర్పిస్తారు. ఫస్ట్ లెసన్ పేరు తెలంగాణ వైభవం. ఇది తెలంగాణ గొప్పతనం గురించి చెప్తుంది. దీని యొక్క ఇతివృత్తం, ప్రక్రియ అనేది గేయం. తెలంగాణ వైభవం, ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం, ప్రక్రియ గేయం. పరమానందయ్య శిష్యులు, ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. పరమానందయ్య శిష్యులు అనగానే మనకు అదొక కథ, అట్లా గుర్తుంచుకోవాలి. ప్రక్రియ అది హాస్యానికి సంబంధించింది. నెక్స్ట్ వినాయక చవితి. వినాయక చవితి అనేది సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించింది, ఎందుకంటే పండగ కాబట్టి. అది వ్యాస రూపంలో ఉంటుంది. ప్రక్రియ వ్యాసం. దేశమును ప్రేమించుమన్నా, ఇది దేశభక్తి గురించి గేయం. చిన్నారి కళ, ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ, ప్రక్రియ కథనం. ఇది మంచి గుర్తుంచుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. కథనం, ప్రక్రియ. సుమతి శతకాలు అంటే ఇందులో పద్యాలు ఉంటాయి. పద్యాలు వేటి గురించి చెప్తుంది? నైతిక విలువల గురించి. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. నేను గోదావరిని. నేను గోదావరి అనేది ఇది ఒక దర్శనీయ స్థలం. ఇతివృత్తం అనేది దర్శనీయ స్థలాలు. ప్రక్రియ ఆత్మకథ అంటే గోదావరి తన గురించి తను చెప్తుంది కాబట్టి అది ఆత్మకథ. 8వ లెసన్ ఎలక విందు. ఎలక విందు భాషాభిరుచి గురించి ఇతివృత్తం. ప్రక్రియ గేయ కథ. మంచిగా గుర్తుంచుకోండి, గేయ కథ. భాషాభిరుచి, గేయ కథ. ఇది ఆల్రెడీ ఒకసారి టెట్ బిట్లో అడిగిండు. ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ గేయ కథ. 9వ లెసన్ బొమ్మ గుర్రం. పిల్లల స్వభావం, ఇతివృత్తం కథ, ప్రక్రియ. మాటల ప్రయాణం. 10th లెసన్ ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ కథనం. ఇలా కథనం 2 వాటికి వచ్చింది. ఒకటి చిన్నారి కళకి, నెక్స్ట్ మాటల ప్రయాణం. రెండింటికి కథనం వచ్చింది, గుర్తుంచుకోండి. కథ రెండింటికి వచ్చింది. పరమానంద శిష్యులు అనేది ఒక కథ, బొమ్మ గుర్రం అనేది కూడా ఒక కథ. ఇలా గుర్తుంచుకోండి. 4th క్లాస్ కంప్లీట్. నెక్స్ట్ 5th క్లాస్ సంసిద్ధ పాఠాలు. ఇది చదవడం, రాయడం సంబంధించింది. జూన్, జూలై నెలలో నేర్పిస్తారు. ఇది ఇంపార్టెంట్, ఏ నెలల్లో నేర్పిస్తారు అనేది. నెక్స్ట్ మన జెండా. ఫస్ట్ లెసన్ మన జెండా చాలా ఇంపార్టెంట్. మన జెండా దేని గురించి అంటే దేశభక్తి గురించి. ప్రక్రియ గేయం. సెకండ్ లెసన్ యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట అంటేనే దర్శనీయ స్థలం, సంస్కృతి గురించి. ఇతివృత్తం, ప్రక్రియ వ్యాసం. థర్డ్ లెసన్ సాలార్జంగ్ మ్యూజియం. ఇది దర్శనీయ స్థలం, చరిత్ర, సంస్కృతి గురించి చెప్తుంది. ఇతివృత్తం. ప్రక్రియ అనేది గేయం. డైరీ గేయం. 4th లెసన్ నీడ ఖరీదు. ఇది హాస్యం, మానవ స్వభావం. ఇతివృత్తం. ప్రక్రియ అనేది కథ. 5th లెసన్ నీతి పద్యాలు. నీతి పద్యాలు అనేది నైతిక విలువల గురించి చెప్తుంది. ఏ పద్యమైనా నైతిక విలువల గురించే చెప్తుంది. ఇతివృత్తం. ప్రక్రియ అనేది పద్యం. మనసుంటే మార్గం ఉంటుంది లెసన్. ఇది ఇతివృత్వం ఏంటంటే వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మవిశ్వాసం. ప్రక్రియ లేఖ రూపంలో ఉంటుంది అన్నట్టు ఇది. నెక్స్ట్ బోనాలు అనేది సంస్కృతి గురించి. ఇది వ్యాసం. 7th లెసన్ చిట్యాల ఐలమ్మ. ఇది ఇంపార్టెంట్. చిట్యాల ఐలమ్మ తన గురించి స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర అన్నట్టు. ఇతివృత్తం. ఇది గేయ రూపంలో ఉంటుంది. ప్రక్రియ. 8th లెసన్ వృధా చేయడం. ఇది పర్యావరణ స్పృహ. ఇతివృత్తం. ప్రక్రియ అనేది సంభాషణ. వృధా చేయడం అనేది సంభాషణ, డిస్కషన్ లాగా ఉంటుంది అన్నట్టు ఇద్దరి మధ్య. నెక్స్ట్ గోపిడప్పు. 9th లెసన్ ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ కథ. 10th లెసన్ చింత చెట్టు. ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ స్వాగతం. 5th క్లాస్ కంప్లీటెడ్. నెక్స్ట్ 6th క్లాస్. ఫస్ట్ లెసన్ అభినందన. ఈ అభినందన ఇందులో కవి పేరు కూడా ఇచ్చిర్రు. ఫోర్త్ క్లాస్లో అండ్ 5th క్లాస్లో కవి పేరు ఇంపార్టెంట్ కాదు.
ఇతివృత్తం ప్రక్రియ ఇంపార్టెంట్, కానీ 6th క్లాస్లో కవి పేరు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కవి పేరు ఇచ్చిండు 6th క్లాస్లో 7th క్లాస్లో. ఇలా కంపేర్గా చదివితేనే మనకు చాలా బాగా గుర్తుంటుంది. ఫస్ట్ లెసన్ అభినందన. కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య. దీని ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, శ్రమ గౌరవం. ప్రక్రియ గేయం. సెకండ్ లెసన్ స్టార్ మార్క్ ఉంది, చాలా ఇంపార్టెంట్. స్నేహబంధం. దీనికి మూలం చిన్నయ్య సూరి. ఇతివృత్తమేమో నైతిక విలువలు. ప్రక్రియ కథ. థర్డ్ లెసన్ వర్షం. ఇది కూడా స్టార్ మార్క్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ డిఎస్లో వచ్చింది పల్ల దుర్గయ్య గురించి. థర్డ్ లెసన్ వర్షం. కవి డాక్టర్ పల్ల దుర్గయ్య. ఇతివృత్తం ప్రకృతి చిత్రణ. ప్రక్రియ ఖండకావ్యం. వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్. ఖండకావ్య ప్రక్రియ ఏ లెసన్కి సంబంధించింది? వర్షం. అట్లా. ఫోర్త్ లెసన్ లేఖ. రచయిత లేరు. ఇతివృత్తం సంస్కృతి, చరిత్ర, సంస్కృతి. ప్రక్రియ లేఖ, యాత్ర, చరిత్ర. ఫిఫ్త్ లెసన్ శతక సుధ. శతక కవుల గురించి ఉంటుంది. పద్యాలు ఏదైనా నైతిక విలువలకు సంబంధించింది. ప్రక్రియ శతకం. సిక్స్త్ లెసన్ పోతన బాల్యం. కవి డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. ప్రక్రియ కావ్యం. సెవెంత్ది స్టార్ మార్క్ ఉంది, ఉడత సాయం. కవి గోనబుద్ధారెడ్డి. ఇతివృత్తం సహకారం. ప్రక్రియ ద్విపద. ఎయిత్ లెసన్ చెరువు. ఇతివృత్తం సంస్కృతి, పర్యావరణం. ప్రక్రియ స్వాగతం. ఇది ఇంపార్టెంట్, చెరువు, ప్రక్రియ స్వాగతం. నైన్త్ లెసన్ చీమల బారు. కవి పొట్లపల్లి రామారావు. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ అనేది వచన కవిత, ఇంపార్టెంట్, వచన కవిత. 10th లెసన్ బాలనాగమ్మ. కవి లేరు. ఇతివృత్తం సాహసం. ప్రక్రియ జానపద కథ. 11th లెసన్ పల్లెటూరు పిల్లగాడ. కవి సుద్దాల హనుమంతు. మానవీయ విలువలకు బాల కార్మికుల. ప్రక్రియ పాట. 12th లెసన్ కాపాడుకుందాం. కవి లేరు. ఈ కాపాడుకుందాం అనేది ఇతివృత్తం పర్యావరణం. ప్రక్రియ సంభాషణకు సంబంధించింది. 6th క్లాస్ కంప్లీటెడ్. నౌ 7th క్లాస్. 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ చదువు. చదువు రచయిత ఎవరంటే కొరవి గోపరాజు. ఇతివృత్తం విద్య ఆవశ్యకత. ప్రక్రియ కథాకావ్యం సంబంధించింది. సెకండ్ లెసన్ నాయనమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ప్రక్రియ కథానిక ఆల్రెడీ డిఎస్లో బిట్టొచ్చింది. కవి లేరు. నాయనమ్మ. ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. ప్రక్రియ కథనిక, చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ శతకసుధ. శతక కవులు, నైతిక విలువలకు సంబంధించి శతకం. ఫోర్త్ అమ్మ జ్ఞాపకాలు. కవి టి కృష్ణమూర్తి యాదవ్. ఇతివృత్తం మాతృప్రేమ. ప్రక్రియ వచన కవిత. ఫిఫ్త్ లెసన్ పల్లె అందాలు. అచ్చి వెంకటాచార్యులు కవి. ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ. ప్రక్రియ కావ్యం. 6th లెసన్ ప్రేరణ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాస. ప్రక్రియ ఆత్మకథ. 7th లెసన్ శిల్పి. ఇది చాలా ఇంపార్టెంట్. రచయిత కవి గుర్రం జాషువా. ఇతివృత్తం కళా సౌందర్యం. ప్రక్రియ ఖండకావ్యం. 8th లెసన్ గ్రామాల్లో వేడుకలు, క్రీడా వినోదాలు. దేవుళ్లపల్లి రామానుజరావు. ఇతివృత్తం సంస్కృతి విలువలు. ప్రక్రియ రేడియో ప్రసంగం. ఇది చాలా ఇంపార్టెంట్. 9th లెసన్ ఏ కులం. చెరబండ రాజు కవి. సామాజిక స్పృహ. ప్రక్రియ గేయం. 10th లెసన్ సీత ఇష్టాలు. కవి లేదు. ఇతివృత్తం బాలికా విద్య. ప్రక్రియ బుర్రకథ. 11th లెసన్ స్త్రీలు పొంగిన జీవగడ్డ. కవి రాయపోలు సుబ్బారావు. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. 12th లెసన్ రాణి శంకరమ్మ. కవి లేదు. ఇతివృత్తం చారిత్రక వీరగాథ. ప్రక్రియ గేయకథ. చూడండి, 6th 7th లెసన్లలో కవి వెరీ వెరీ ఇంపార్టెంట్. 4th 5th లెసన్లలో ఇతివృత్తం ప్రక్రియ ఇంపార్టెంట్. 6th లెసన్లో కూడా ఇతివృత్తం ప్రక్రియ అనేటివి ఇంపార్టెంట్, కవి లేని వాటికి. ఒకసారి మంచిగా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రీవియస్ ఏది వచ్చిందంటే అమ్మ జ్ఞాపకాల వచన కవిత ఫ్రీ వర్స్ ఇది వచ్చింది. శిల్పి గుర్రం జాషువా గురించి గుర్రం రచనలు వచ్చాయి. గుర్రం జాషువా రచనలు నేను ఆల్రెడీ 2 times డిఎస్సి రాశాను, అందుకే ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నా. చెరబండ రాజు యొక్క కవితలు ఇంపార్టెంట్.
నాయనమ్మ ఏ ప్రక్రియకు చెందింది, ఇది ఇంపార్టెంట్. అచ్చి వెంకటాచార్యుల గురించి ఇంపార్టెంట్. 6th క్లాస్లో పల్ల దుర్గయ్య చాలా ఇంపార్టెంట్. వానమలై వరదాచార్యుల యొక్క బిరుదు ఇంపార్టెంట్. పొట్లపల్లి రామారావు ఇంపార్టెంట్. ఇందులో వచన కవిత స్వాగతం, చెరువు స్వాగతం ఇంపార్టెంట్. ఖండకావ్యం ఇంపార్టెంట్. అన్నీ లైన్ టు లైన్ చదవండి, చాలా ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా బిట్ వస్తున్న దానిలోకి వెళ్ళి బిట్టును మిస్ చేసుకోవడం మన తప్పు అవుతుంది. కాబట్టి తెలిసిన వాటి నుండి బిట్టు మిస్ చేసుకోవద్దు. ఓకే, మీకు మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.